ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హిట్లు మీదున్న దర్శకులను అస్సలు ఆపలేకపోతున్నామా? వరుస హిట్లు చూపించి తన పారితోషికం పెంచుకుంటూ పోతున్నారా? అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, త్రివిక్రమ్ల లెక్క అంతకంతకు పెరుగుతూ పోతోందా? టాలీవుడ్ దర్శకులకు వరుస హిట్లు పడేసరికి వారిని ఆపలేకపోతున్నాం. 2-3 హిట్లిచ్చాం కదా అని చెప్పి అప్పటి వరకు తీసుకున్న రేటుకు డబుల్ రేట్ చెప్పి మరీ నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. హనుమాన్ కి 1 కోటి నుంచి 2 కోట్ల మధ్య పారితోషికం తీసుకున్న ప్రశాంత్ వర్మ సినిమా సక్సెస్ అయ్యాక అందులో కూడా షేర్ కావాలని మారం చేశాడంటూ రూమర్లు రౌండ్ కొట్టాయి. వాటిని ఈ కుర్ర దర్శకుడు ఎంతలా కొట్టిపారేసినా తనకు కావాల్సింది తీసుకున్నాడట. అది ఎంత లేదన్నా 5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. జై హనుమాన్ సినిమాకు తన పారితోషికం మాత్రం 10 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తుంది. ఇక్కడ పాన్ ఇండియా హిట్ చూపించి ప్రశాంత్ వర్మ ఇంతలా తన పారితోషికం పెంచాడని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 6 కమర్షియల్ హిట్స్ తో జోరు మీద ఉన్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత ప్రస్తుతం అపజయం ఎరుగని దర్శకుడిగా అనిల్ తన బ్రాండ్ ఇమేజ్ ని కొనసాగిస్తున్నాడు. ప్రేక్షకులు ఎలాంటి అంశాలకు కనెక్ట్ అవుతారు అనేది అంచనా వేసి వారికి కావాల్సింది ఇవ్వడం ద్వారా అనిల్ రావిపూడి సక్సెస్ లు అందుకుంటూ ఉన్నాడు. అతని కథలు అద్భుతంగా లేకపోయినా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ క్యాచ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అదే ఈ కుర్ర దర్శకుడిని కమర్షియల్ డైరెక్టర్ గా మార్చిపడేసింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకోసమని 11 కోట్లకు పైగా ఉండే పారితోషికాన్ని 15 కోట్ల వరకు పెంచాడు అనే టాక్ అయితే బయట వినిపిస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస, కొరటాల శివ కొన్ని ప్రొడక్షన్ కంపెనీలతో టైఅప్ కావడం వలన పారితోషికంతో పాటు సినిమాలో వచ్చే లాభాలను తమ షేర్ గా తీసుకుంటున్నారు. పొరపాటున లాస్ వస్తే అది కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆచార్య విషయంలో కొరటాల ఇలాగే దెబ్బతిన్నాడు. అయినప్పటికీ దేవర తనకు లైఫ్ ఇస్తుందని బలంగా నమ్ముతున్నాడు. మళ్లీ ప్రొడక్షన్ కంపెనీతో టైఅప్ అయి దిగుతున్నాడు.